హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనే మాట్లాడుకోగానే స్పోకెన్ ఇంగ్లీష్ అనే వర్డ్ మన మైండ్లో రాగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మేధా స్పోకెన్ ఇంగ్లీష్. సో మేధా స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మనకి మేధా స్పోకెన్ ఇంగ్లీష్ ఫౌండర్ అయిన చిరంజీవి గారు గుర్తుకొస్తారు. సో చిరంజీవి గారు యూత్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఒక అద్భుతమైన ఇంగ్లీష్ బాస్ అనేటువంటి ఒక సిరీస్ని తీసుకొచ్చారు. సో ఇది కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ యూత్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చిరంజీవి గారిని అడిగి ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ గురించి మనం అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ గిరి గారు, నమస్తే అండి. సార్, మీకున్న అనుభవంతో ఇంగ్లీష్ బాస్ అనేటువంటి ఒక డిఫరెంట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్తో ఈ సిరీస్ని తీసుకొచ్చారు. సార్, దానికంటే ముందు ఇప్పుడున్న మనం కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే, ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ స్పీకింగ్ గురించి మీరు చూసిన ఎన్నో కాలేజీలు చూస్తూ ఉంటారు, ఎంతోమందికి ట్రైన్ చేశారు. ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఇంగ్లీష్ పట్ల ఉన్న అవగాహన గురించి మీరు ఏం చెప్తారు సార్? మీరు అడిగిన రెండు క్వశ్చన్స్ చెప్తాను. ముందుగా ఇప్పుడు నేను ఈరోజు మీ దగ్గర ఈ ప్రోగ్రాంలో ఉండడానికి కారణం కూడా ఒకటే అండి. నేను లాస్ట్ 30 years నుండి ఈ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న అనుభవంతో ఎక్స్క్లూజివ్గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం స్టూడెంట్స్కనే కాదు, అంటే స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుండి మొదలుకుంటే 7th class అండ్ అబోవ్, స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయిడ్ యూత్, అలాగే ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, ఇట్లా ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ బాస్ అనే ఒక ఈ బుక్ సిరీస్ తీసుకొచ్చాను. ఈ ఇంగ్లీష్ బాస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇందులో 5 పుస్తకాలు ఉంటాయి. ఈ 5 పుస్తకాలు సింప్లిఫైడ్గా, సిస్టమాటిక్గా, సైంటిఫిక్గా, స్ట్రక్చర్డ్గా ఈ 5 పుస్తకాలని స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎక్స్క్లూజివ్గా నేను రాయడం జరిగింది. ఈ 5 పుస్తకాలు ఈ సిరీస్లో భాగంగా వస్తాయి. ఓకే సార్. ఈ 5 పుస్తకాలు ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా. అంటే ఇంట్లో స్కూల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే నేర్చుకోవచ్చు, హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు, అలాగే ఎంప్లాయీ ఉన్నా నేర్చుకోవచ్చు. అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఎందుకన్నానంటే, దిస్ ఇస్ అ స్పెషల్ ఎడిషన్ అండి. నేను ఇంతకుముందు రాసిన ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం కానీ, 5 Elements of English అనే పుస్తకాలు పాతవి ఏవైతే ఉన్నాయో, ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం అనేది నేను ఇంతకుముందు తెచ్చింది అది ఓన్లీ క్లాస్ రూమ్ లెర్నింగ్ కోసం యూత్కి. అండ్ అలాగే 5 Elements అనేది అడ్వాన్స్డ్ లెవెల్ ఉండేది. అలా కాకుండా ఈ 5 books 5 areas, అంటే బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు అన్ని లెవెల్స్ కవర్ అవుతాయి అన్నమాట. ఈ బుక్ చాలా డీటెయిల్గా ఉంటాయి ఇవి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ బుక్స్ ద్వారా ఎట్లా నేర్చుకుంటారు సార్? కేవలం బుక్స్ చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటారా? అదే సార్, కరెక్టే. ఇది $1 million క్వశ్చన్. అవును సార్. నేను చెప్తున్నాను, ఈ ఫీల్డ్లో ఉన్న అనుభవంతో బుక్స్తో ఇంగ్లీష్ రాదు. అందుకే ఇవి సెల్ఫ్ లెర్నింగ్ కోసం డిజైన్ చేసినాయి, ఎవరికి వాళ్ళు నేర్చుకోవడానికి. అందుకే ఈ బుక్స్ను ఉపయోగిస్తూ ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎవరైతే ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ బుక్ తీసుకుంటారో, ఈ సెట్ తీసుకుంటారో, ఈ సెట్ తీసుకున్న వాళ్ళందరికీ 4,000 వర్త్ 21 hours ఆన్లైన్ లైవ్ క్లాస్ ఫ్రీగా ఇస్తున్నాం. మేము రెగ్యులర్గా ఆన్లైన్ క్లాస్ 4,000 ఛార్జ్ చేస్తాం. ఆ 4,000 వర్త్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్ కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నాం ఆఫర్ కింద. అలాగే ఈ బుక్ కాస్ట్ ఎంత అంటే 1,500. బట్ ఈ 1,500 కాస్ట్ సెట్, 5 books సెట్ కాస్ట్ కూడా ఇప్పుడు 1199కే ఇస్తున్నాం. అంటే 2 ఆఫర్లు. 1199 పే చేసి ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ కొన్న వాళ్ళకి 5 booksతో పాటు 21 hour ఆన్లైన్ క్లాసెస్ 4,000 వర్త్ ఫ్రీగా ఇస్తున్నాం. సో ఇది ఇంగ్లీష్ బాస్ ప్రోగ్రామ్ గురించి. ఇక రెండవది, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, స్టూడెంట్స్కి ఎందుకు, ఇప్పుడు మీరు తిరిగి చాలామంది స్టూడెంట్స్ చూస్తుంటారు, ఎందుకు ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్గా, ఏ కాలేజ్ అనేది ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ తీసుకోండి, MBA తీసుకోండి, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ స్టడీసే. ఈ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంగ్లీష్ ప్లేస్ అ మేజర్ రోల్, నో డౌట్. ప్రొఫెషనల్ స్టడీస్, హయ్యర్ స్టడీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. అవును సార్. కానీ ట్రాజడీ ఏంటంటే, మీరు పేరుకే ప్రొఫెషనల్ కోర్సెస్, కానీ ఆ కాలేజీకి వెళ్తే అంతా అన్ప్రొఫెషనల్గానే ఉంది. ఇప్పుడు ఆ కాలేజీలోకి వెళ్తే మీకు అంతా అన్ప్రొఫెషనల్గా ఉంది. ఎక్కడ కూడా
ఏ కాలేజ్ ఎన్విరాన్మెంట్లో తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా వెరీ ఫ్యూ, వేళ్ళ మీద లెక్కబెట్టే ఒక కొన్ని కాలేజీలో మాత్రమే క్యారిడార్లో స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడుకోవడం వింటాం. స్టాఫ్ రూమ్లో ఇంగ్లీష్ మాట్లాడుకోవడం వినేది చాలా రేర్. నేనైతే దాదాపు 100 కాలేజీలకు వెళ్ళాను కదా, ఏ స్టాఫ్ రూమ్లో కానీ, ఏ క్యారిడార్ కమ్యూనికేషన్ కానీ, ఏ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కానీ నేను ఇంగ్లీష్లో అయితే వినలేదు. పాఠాలు ఇంగ్లీష్లో చెప్తారు కానీ ఇంగ్లీష్ మాట్లాడడం లేదు. వెరీ అన్ప్రొఫెషనల్గా ఉంటాయి. అన్ప్రొఫెషనల్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్గా. తెలుగు పక్క, మన యాస, మన భాష, ఇంకా చెప్పకూడని కూడా అన్నీ వింటూ ఉంటాం. సో ఇంటి దగ్గర వీధిలో ఏం మాట్లాడతామో కాలేజీలో అదే మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే ఛాన్సెస్, మాట్లాడే ఛాన్సెస్ తక్కువ అసలు ఉన్నాయి. అక్కడ ఎన్విరాన్మెంట్ ఉండదు ఒకటి. రెండవది, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మేనేజ్మెంట్లు ఎంత శ్రద్ధ పెడతారో అనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. దాన్ని ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళవి. నేనేమంటానంటే ఈ అన్ప్రొఫెషనల్గా కమ్యూనికేషన్ విషయంలో నేను మాట్లాడుతుంది. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడంతా ఫ్యూచర్లో వెళ్ళి ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, లేదో నర్సింగ్ కోర్స్ అయిపోయింది అండి, ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఏ భాషలో ఉంటుంది? ఇంగ్లీషే కదా. ఆ ఇంగ్లీషే వీళ్ళకి రానప్పుడు మరి ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి? అసలు ఇంటర్వ్యూలో వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అడిగేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాళ్ళైతే తెలుగులో ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు, ఇంగ్లీష్లోనే అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న క్వశ్చన్కి తడబడకుండా ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇంప్రెస్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే జాబ్ నీదే. కానీ ట్రాజడీ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై డూ వాంట్ టు జాయిన్ దిస్ జాబ్, వై షుడ్ ఐ హైర్ యూ, వాట్ డూ నో అబౌట్ అవర్ కంపెనీ. ఇలా 3-4 సూపర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సూపర్ క్వశ్చన్స్కి తడబడకుండా ఇంగ్లీష్లో ఆన్సర్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అంటే 3 to 4% చక్కగా. ఎందుకంటే క్వశ్చన్స్ అవే ఉంటాయి, బట్ ఆన్సర్స్ అనేవి ఆ కంపెనీ ప్రొఫైల్ని బట్టి, కంపెనీ మిషన్ స్టేట్మెంట్ ఏంటి, విజన్ స్టేట్మెంట్ ఏంటి, ఆ జాబ్ రోల్ ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ జాబ్లో నువ్వు ఫిట్ అవ్వాలంటే నీకు ఎలాంటి పర్సనల్ ట్రైట్స్ ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి, ఇవన్నీ అర్థం చేసుకొని దానికి అనుకూలంగా స్ట్రాటజిక్గా ఆన్సర్ చెప్పగలగాలి. అంటే నీకు ఇంగ్లీష్ మీద ఎంత కమాండ్ ఉండాలి. నువ్వు బట్టి పెట్టుకొని వెళ్ళింది చెప్తే అన్నిటికి సూట్ అవ్వదు. అవును సార్. కాబట్టి అప్పటిదప్పుడు నువ్వు స్పాంటేనియస్గా ఆలోచించి ఫ్లూయెంట్గా అక్కడ నువ్వు ఏం చెప్పాలన్నది ఒక ఎత్తు అయితే, ఎలా చెప్పాలన్నది రెండో ఎత్తు. ఏం చెప్పాలన్నది ఐడియా వచ్చింది, ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో. ఈ ఇంగ్లీష్ రానప్పుడు అక్కడే బ్రేక్ పడిపోతుంది. రైట్ సార్. అందుకే చాలామంది వాళ్ళ డ్రీమ్ జాబ్స్, వీళ్ళకు సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, హార్డ్ వర్కింగ్, సిన్సియర్ పిల్లలు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళ డ్రీమ్ జాబ్ ఎందుకు అందుకోలేకపోతారంటే కారణం ఒకే ఒక మేజర్ బ్యారియర్, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం. సార్, ఇప్పుడు ఇంగ్లీష్ ఇంత ఇంపార్టెంట్ ఉంది కదా, అంటే లైఫ్లో ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలంటే, సో ఇంగ్లీష్ అనే ఈ భాషతో ఇంత అవసరం ఉన్నప్పుడు, ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు, సో ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు స్టూడెంట్స్ అనే క్వశ్చన్కి మీ సైడ్ నుంచి ఆన్సర్ ఏముంది సార్? ఇప్పుడున్న కాలేజీలో చాలా వరకు స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ప్యాషన్తో ఇంజనీర్ అవుదామని ఇంజనీరింగ్లో చేరిన వాళ్ళు కాదు. ఒక ప్యాషన్తో బిజినెస్ చేద్దాం, బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేర్చుకుందాం అని ఎంబీఏలో చేరిన వాళ్ళు కాదు. ఇట్లా ఒక విజన్ లేదా ఒక గోల్, ఒక టార్గెట్తో నువ్వు ఒక కోర్సులో జాయిన్ అయినప్పుడు దానికి కావాల్సినవన్నీ నేర్చుకుంటావు. వీళ్ళంతా ఇంటర్ అయిపోగానే బై డిఫాల్ట్గా ఏదో ఒక కోర్సులో చేరిన వాళ్ళు. నెంబర్ 1, వాట్ నెక్స్ట్ అనే దానికోసం ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకి. అది వాళ్ళ తప్పు కూడా కాదు, అట్లే ఉంది పరిస్థితి ఇప్పుడు. సో అదొకటి. రెండవది, కాలేజ్లో వాళ్ళు కూడా స్టూడెంట్ యొక్క వెల్ఫేర్ కోసం అంత పర్టికులర్గా ఫోకస్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే నేను కాలేజీ వాళ్ళతో చాలామందితో మాట్లాడుతూ ఉంటాను కదా. కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఐ డోంట్ బ్లేమ్, అందరిని ఒకే విధంగా మనం చూడలేం. కానీ మెజారిటీ ఆఫ్ ద కాలేజ్ వాళ్ళు ఏమంటారంటే, సార్ ఈ స్టూడెంట్స్ వినర్ సార్, వీళ్ళకి మనం పెట్టలేం సార్, మనం జాయిన్ అవ్వన్నా రారు సార్ అంటే అలాంటి ఎన్విరాన్మెంట్ అంతా సెట్ అయిపోయింది. సో వీళ్ళు ఏం కండక్ట్ చేస్తారు తెలుసా, మ్యాండేటరీ ట్రైనింగ్స్ అయితే ఉంటాయో, C అని, C++ అని, ప్రాజెక్ట్ వర్క్ అని, ఇంటర్న్షిప్ అని, ఇవన్నీ చేపిస్తారు, టెక్నికల్గా బాగా తయారు చేస్తారు. బట్ ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. సింపుల్గా చెప్తా, మీరు ఒక అడవికి వెళ్ళారు, అడవికి వెళ్ళి రాత్రంతా కష్టపడి కొండలు తవ్వారు, ఓ లారీ లోడ్ బంగారం దొరికింది. ఆ బంగారం తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాలి. లారీ లోడ్ బంగారాన్ని నెత్తిన పెట్టుకొని పోలేవు కదా, లారీ కావాలి. ట్రాజడీ ఏంటంటే మీరు అడవికి వెళ్ళేప్పుడు
గడ్డపార పట్టుకెళ్ళి తవ్వడానికి కానీ లారీ తీసుకెళ్ళాలి. లారీ తీసుకెళ్ళి లారీ లేదు నీకు, లారీ అరేంజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ బంగారం అక్కడే ఉంటుంది, మార్కెట్ అక్కడ ఉంటుంది, మధ్యలో నీకు లారీ లేదు. సేమ్ కాలేజ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి తెలుసా? ఈ కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్ లెక్చరర్స్ అందరూ కూడా వాడికి తెలివితేటలు, నాలెడ్జ్, ప్రాక్టికాలిటీ, టెక్నికాలిటీ, ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అని అంతా వాడి బంగారం అంతా నింపుతాను వాళ్ళలో. బంగారం నిండింది, కానీ ఈ బంగారం మార్కెట్కి వెళ్ళాలంటే మధ్యలో వెహికల్ కావాలి. ఆ వెహికలే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వెహికల్ కావాలి. వాడి దగ్గర వెహికల్ లేదు. ఆ వెహికల్ వీళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ వెహికల్ ఇవ్వమని వాళ్ళ సిలబస్లో లేదు. అదేందా, వాళ్ళ సిలబస్లో లేదు. చాలా కాలేజీల్లో స్టాఫ్ దగ్గర కూడా వెహికల్ లేదు. కరెక్టే సార్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుందంటే బంగారం వీడి దగ్గరే ఉంటుంది, మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ అక్కడే ఉంటున్నాయి. నేనేమంటానంటే దొంగ కూడా ఎంటర్ అయ్యేప్పుడు ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాడు. ముందు ఎగ్జిట్ ప్లాన్ చేస్తాడు. కాలేజీలో జాయిన్ అయ్యేప్పుడు ఎగ్జిట్ అప్పుడు ఎలా ఉండాలనే ప్లానింగ్ ఎవరికి లేదు. అందుకే ప్రియర్ ప్రాపర్ ప్రిపరేషన్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్ అంటారు. ముందుగా ఈ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు అనుకుందాం. ఫస్ట్ ఇయర్లో బేసిక్ గ్రామర్ నేర్చుకొని, సెకండ్ ఇయర్లో అడ్వాన్స్ గ్రామర్ నేర్చుకొని, థర్డ్ ఇయర్లో సాఫ్ట్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, రోల్ ప్లేస్, కాన్వర్జేషన్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇలాంటివి నేర్చుకుంటే అసలు ఫోర్త్ ఇయర్లో డైరెక్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఈజీగా వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. కానీ ఈ 3 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వరండి. కాలేజీలు కూడా ఫోకస్ చేయవు. ఎన్ని కాలేజెస్ వాళ్ళు ఒకటే చెప్తారు, మనకి స్టూడెంట్స్ రారు సార్ క్లాస్లకి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఎవరికి తప్పు? ఏ స్టూడెంట్కి, చిన్న పిల్లాడికి ఇంట్రెస్ట్ ఉంటుందండి? మీరు చెప్పండి. ఉండదు కదా. చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళమని ఎవడన్నా ఐల్ గో అని వెళ్తాడా? ఆఫీస్కి వెళ్ళేవాళ్ళని ఎవరు అడగండి, ఆఫీస్కి వెళ్ళాలని మీరు బయలుదేరుతారా? ఎవ్వరు బయలుదేరు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఫ్రాంక్ ఎవరికైనా. కానీ అవసరం ఉన్నప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళు నేర్పించాలి. అది దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అలా నేర్పినప్పుడు కనీసం ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే యూత్ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ అనేది కాలేజీలో చేయనప్పుడు నువ్వు పర్సనల్ నేర్చుకోవాలి కదా. మీ నాన్నే కదా ఇంజనీరింగ్ కోసం 10 లక్షలు కట్టారు, నీకోసం కదా. ఆ అవేర్నెస్ రావాలంటాను. ఇంజనీరింగ్తో నా కెరీర్ అయిపోయింది, ఎంజాయ్మెంట్ అయిపోయింది, ఏదో జాబ్ చేసుకుంటా, ఏదో పని చేసుకుంటా అనుకుంటే పర్లేదు. కానీ నేను ఒక ప్రొఫెషనల్ అవ్వాలి, నేను ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదించాలి, పైకి ఎదగాలి, ఇట్లా నేను సెటిల్ అవ్వాలి అని ఆలోచించే ప్రతి వాళ్ళ కోసం నా ఇంగ్లీష్ బాస్ సిరీస్ అండి. సార్ ఇప్పుడు మీ ఇంగ్లీష్ బాస్ ప్రోగ్రామ్ సో స్టూడెంట్స్ అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇది 5 స్టెప్స్లో ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇప్పుడు ఫస్ట్ బుక్ ఉందనుకోండి, ఇది ఫౌండేషన్ అండ్ ఫోకస్ని నేర్పిస్తుంది. ఇది కూడా బైలింగ్వల్ అండి. ఈ బుక్స్లో ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత తెలుగు ఉంటుంది, మళ్ళీ ఈ రెండింటిని మిక్స్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది, మళ్ళీ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఇలా స్ట్రక్చర్డ్గా, సింప్లిఫైడ్గా, సెల్ఫ్గా నేర్చుకునేలా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ ఉన్న వాళ్ళు ఒకేసారి వరుసగా వారం రోజులు 10 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోకర్లా. మేము ఆ 21 అవర్స్ ఆన్లైన్ ఫ్రీ క్లాస్ ఏదైతే ఇస్తామో ఆ గైడెన్స్ని బేస్గా చేసుకొని వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే 1 year 2 years 3 years స్పాన్లో ఒక బుక్ తర్వాత ఒక బుక్ ప్రాక్టీస్ చేసుకుంటే 2-3 సంవత్సరాలు వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. ఒకేసారి మొత్తం చదివేసి నేర్చుకుంటే అని చెప్పను. ఒక బుక్ 1 yearకే చేయండి. ఈ యూత్ డిగ్రీ చదువుతున్నారు మీరు, ఫస్ట్ ఇయర్లో ఒక ఫస్ట్ బుక్కి కంప్లీట్ చేయండి. ఈ ఫస్ట్ బుక్లో ఉన్న అన్ని వర్డ్స్ నేర్చుకోండి, వొకాబులరీ నేర్చుకోండి, స్టాండర్డ్ ఫ్రేజెస్ నేర్చుకోండి, అండ్ అన్నీ నేర్చుకోండి. వీటిని సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, కమ్ హియర్, గో దేర్, బీసీ, ఇలా జనరల్ కమ్యూనికేషన్ అంతా ఇందులో ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంటే మీకు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మెయిన్గా 3 areas చూస్తారు. ఏం మాట్లాడినా ఇంగ్లీష్లో ఎక్కడ ఏ గ్రామర్ మిస్టేక్స్ చేసినా పెద్ద పట్టించుకోరు. కానీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3టికి కన్ఫ్యూజ్ అయ్యేవన్నీ ఎప్పుడు క్షమించారు. అవును సార్. ముందు పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అది బేసిక్ కమ్యూనికేషన్లో భాగం. నువ్వు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా, పాస్ట్ గురించి అనేది ఎదుటి క్లారిటీ ఇవ్వాలి. అందుకే ఆ 3 areasలో మన కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి అనేదంతా ఈ బుక్ నేర్పిస్తుంది. మళ్ళీ థర్డ్కి వచ్చేసరికి అంటే ప్రొఫెషనల్గా ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనమాట. ఇట్లా ఒక్కొక్క లెవెల్ 5 steps ఉంటాయి. ఈ యూత్ ఎవరైనా బుక్ ఈ సెట్ తీసుకుంటే మేము ఇచ్చే గైడెన్స్ని బేస్గా చేసుకొని సెల్ఫ్గా వాళ్ళంతట వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంగ్లీష్ మీద గ్రిప్ తెచ్చుకొని వాళ్ళు కాలేజ్ నుండి బయటకు వచ్చేలోపు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. చాలా సింప్లిఫై మీ మాటలోనే తెలిసిపోతుంది, అంత సింప్లిఫైజ్గా అది మనకి
నేర్చుకోవచ్చు సెల్ఫ్ అనేది. సార్ వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా మీకు ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అక్కడ వచ్చి నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ బాస్ గురించి చెప్పిన తర్వాత ఈ మెటీరియల్ తీసుకొని మీరు ఇచ్చే ఈ మెటీరియల్తో పాటు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు. సార్ ఈ రెండు కాకుండా ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ యాజమాన్యం ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా క్లాసెస్ చెప్పే అవకాశం ఉంది? సటన్లీ అండి, ఇప్పటికి మేము చాలా కాలేజీలు చేస్తాంగా ఆల్రెడీ వీ డూ. అంటే ఇప్పుడు మనకు 100 కాలేజీలు ఉన్నాయనుకోండి, ఓ 2-3 కాలేజీలు సీరియస్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మా స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అవ్వాలి, అద్ర కొట్టాలి. వాళ్ళు ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటంటే చాలా కంపెనీస్తో టైప్ పెట్టుకొని అన్ని కంపెనీస్ తెస్తారు, బాగానే ఉంది. బట్ మన వాళ్ళని తయారు చేయడం మీద కూడా ఫోకస్ ఉండాలి. ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ని మేము కాలేజ్కి మా టీం వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. అంటే గ్రూప్గా వాళ్ళు ఎంత ఫైనల్ ఇయరా, థర్డ్ ఇయరా, ఎంతమంది ఉన్నారో అనే దాన్ని బట్టి మా టీం వెళ్ళి క్యాంపస్లోనే. అయితే ఇక్కడ కాలేజీలు చాలా వరకు చెప్తూ ఉంటారు, సార్ మాకు టైం టేబుల్ సెట్ అవ్వదు సార్, ఇది సెట్ అవ్వదు, ఇట్లా అంటూ ఉంటారు. నేనేం చెప్తానంటే లెర్నింగ్కి టైం లేదని ఎప్పుడూ చెప్పొద్దు, రైట్? రొటీన్గా నేర్చుకునేవి కొన్ని స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఎసెన్షియల్ వాటికి టైం లేదని చెప్పకూడదు. యూ హ్యావ్ టు మేక్ ద టైం. అందుకే మేము కూడా ఎట్లా చూస్తున్నామంటే ఇది నెలల తరబడి సాగదీయకుండా ఫస్ట్ ఒక 3-day వర్క్షాప్, 3 రోజులు కంప్లీట్గా ఒక బ్యాచ్ తీసుకుంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 కాలేజ్ టైంలోనే ఒక 3-day వర్క్షాప్ పెడతాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 3-day వర్క్షాప్. అట్లా అకాడమిక్ ఇయర్లో భాగంగా వాళ్ళ కాలేజ్ కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ని బేస్గా చేసుకొని స్కెడ్యూల్ చేసుకొని కాలేజీలోకి వెళ్ళి 2-day వర్క్షాప్స్, 1-day వర్క్షాప్ అండ్ 3-day వర్క్షాప్ అలా కస్టమైజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తాం. అండ్ ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్తో పాటు వీళ్ళకి ఇంటర్వ్యూకి కావాల్సిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు జామ్ సెషన్స్ అని ఉంటాయి. జస్ట్ ఎ మినిట్ అంటే ఒక్క నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడమా, 50 మందిని కూర్చోబెడతారు, ఒక టాపిక్ ఇస్తే 1 minute మాట్లాడాలి. 1 minute మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళే వాళ్ళని తీస్తారు, మిగతా వాళ్ళని పంపించేస్తారు. ఆ జస్ట్ మినిట్ జామ్ సెషన్స్ ఎట్లా 1 minute ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్స్లో ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇందులో ప్యాక్గా ఉంటాయి. అందుకే ఇండివిజువల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్కి దట్స్ వండర్ఫుల్. ఇండివిజువల్గా వాళ్ళు కొనుక్కోవచ్చు, ఈ 5 book సెట్ని వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళ కాలేజ్ కనుక గ్రూప్గా మా స్టూడెంట్స్ కావాలి అనుకుంటే పర్టికులర్గా ఇప్పుడు మేము చేస్తున్నాం, ఇప్పుడు నర్సింగ్ కోర్స్ 2 కాలేజ్ చేస్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి చేస్తున్నాం, డిగ్రీ కాలేజ్ ఒకటి చేస్తున్నాం. సో ఈ కాలేజ్లన్నిటికీ ఏంటంటే అక్కడికి వెళ్ళి మా ట్రైనింగ్ ఇస్తారు, మా టీం ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. అలా కాకుండా ఏదో సిఆర్టీలో భాగంగా రోజు గంట సేపు 30 hours ఈ క్లాస్కి వెళ్ళి 1 hour, ఆ క్లాస్కి వెళ్ళి 1 hour అలా చేసి 30 hours చేసామని ఇదంతా ఫార్మాలిటీ ప్రోగ్రామ్. ఆ ఫార్మాలిటీలో ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ అంటే ఇంటెన్సివ్గా, సీరియస్గా స్పోకెన్ ఇంగ్లీష్. గ్రామర్ ఇదంతా వాళ్ళకి చిన్నప్పుడే వచ్చి పిల్లలకి గ్రామర్ చెప్తూ బోర్ కొట్టి చిరాకు వచ్చి వీళ్ళేసి గోళ్ళేసి క్లాసులు వినరు. అందుకే క్లాసులు స్టూడెంట్స్ ఎందుకు వినరంటే వాళ్ళ తప్పే కాదు, వాళ్ళు ఎంగేజ్ చేసే ఎబిలిటీ ఉన్న ఫ్యాకల్టీ ఉండాలి. ఆ ఎంగేజ్ చేసే ఎబిలిటీ మన దగ్గర లేనప్పుడు ఎవరైనా అంతే కదా, చిన్నపిల్లలైనా స్టూడెంట్స్ అయినా. సో నెవర్ బ్లేమ్ ద స్టూడెంట్స్, గ్రో టు సచ్ లెవెల్ దట్ వేర్ యూ కెన్ హోల్డ్ ద స్టూడెంట్స్. అందుకే ఆ ఇంగ్లీష్ చెప్పడం అనేది కూడా చెప్పడానికి కావాల్సిన ఆ ఫ్యాకల్టీలో ఉండాలి. కాలేజ్ యాజమాన్యానికి అంటే కాలేజ్ మేనేజ్మెంట్కి సో కావాల్సిన ఏమంటారు టాలెంట్కి సంబంధించిన స్కిల్స్ అన్నీ ఇస్తున్నారు, కానీ బట్ అదే మీరు చెప్పినట్టు ఆ బంగారం తీసుకున్న తర్వాత దాన్ని ఎలా మార్కెట్ తీసుకెళ్లాలనే విషయంలో స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ ఫెయిల్ అవుతున్నారన్న దానికి కాలేజ్ మేనేజ్మెంట్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మేనేజ్మెంట్లో ఎవరికైనా నేను సలహా ఇచ్చేంత గొప్పవాడిని కాదు, వాళ్ళు ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే. కాకపోతే ఈ ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ కాబట్టి నేను ఒక మాట మాత్రం చెప్తాను. ఏంటంటే ఇంటర్వ్యూలో అకాడమిక్ రికార్డ్ వీళ్ళు సంపాదించుకునే 70%, 80% మార్క్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్తాయి. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం మాత్రం వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బట్టే ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది మీరు నేర్పించకపోతే మీరు ఎన్ని ప్రాజెక్ట్ వర్కులు చేయించినా, ఎన్ని ఇంటర్న్షిప్లు చేయించినా, ఎన్ని రికార్డులు రాయించినా, రైట్, మీరు ఏం చేసినా కూడా మీరు వాళ్ళకి ద్రోహం చేస్తున్నట్టే. ఎందుకంటే 4 సంవత్సరాలు కొన్ని లక్షల రూపాయలు మన గవర్నమెంట్ పే చేస్తుంది, వాళ్ళు పే చేస్తారు. ఎంతోమంది తల్లిదండ్రుల ఆశలు, వాళ్ళు పెద్ద కాలేజ్ జాయిన్ అయ్యాడు మా అబ్బాయి, వాడు ఎక్కడో ఉంటాడని ఊహల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీతో మనం తీసుకొని కావాల్సింది వాళ్ళు విన్నా వినకపోయినా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి,
ట్యాబ్లెట్ తీసుకోవడం ఏ పేషెంట్కి ఇష్టం ఉండదు, అవును సార్, కరెక్ట్. ఇంజెక్షన్ వేయించుకోవడం ఏ పేషెంట్కి ఇష్టం ఉండదు. అలానే డాక్టర్లు పేషెంట్ వినట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు, వదిలేస్తే అందరం చచ్చిపోతాం. కాబట్టి ఐసే ఒక సామాజిక బాధ్యత అండి కాలేజీలు, ఆ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు రొటీన్గా మూసపోసిన పద్ధతిలో నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఏం చెప్తారు తెలుసా, ప్రతి కాలేజీలో ఏమని చెప్తారంటే 90% ప్లేస్మెంట్ మాది, 95% ప్లేస్మెంట్ అంటారు. నిజంగా చెప్పండి, ఇంతకంటే ద్రోహం ఏముండదండి. నిజంగా ఎవ్రీ ఇయర్ ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలో 90%, 95% అందరికి ప్లేస్మెంట్ ఇప్పిస్తే అసలు అన్ఎంప్లాయ్ అనేవాడు ఒకడు కనబడ్డు, ఎన్ని కంపెనీలు కావాలి? అదంతా బ్లఫ్ అండి. అంటే నేను అనకూడదు కానీ అంటే ఫ్యాక్ట్ అది, అంతే సార్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు నన్ను రేపు పిలిచిన ఒకటే పిలవకున్న ఒకటే, కానీ ఐ స్పీక్ ద ట్రూత్. అండ్ ఏదో ఇప్పించామంటే ఆఫర్ లెటర్ ఇప్పించడం, ఏదో కంపెనీ అందరికీ ఆఫర్ లెటర్ ఇప్పి, అది కమర్షియల్ ఆస్పెక్ట్. ఐ డోంట్ సే దట్. బట్ మీరు జెన్యున్గా నేర్పించండి. దానికోసం లైక్ యూ కెన్ అప్రోచ్ అస్, వీఆర్ హియర్. చేస్తే క్వాలిటీ ప్రోగ్రామ్ చేయాలి. దానికోసం మనం భరించాలి. కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సీరియస్గా తీసుకోవాలి. అది తీసుకునే వాళ్ళు, ఇది విన్న వాళ్ళు ఎవరైనా మేనేజ్మెంట్లో ఉంటే తీసుకుంటారని ఆ ఆశతో చెప్తున్నాను, అంతే తప్పితే ఇట్ ఈస్ నాట్ ఎల్స్. బట్ ఇట్స్ అ గుడ్ ప్రోగ్రామ్. ఇంగ్లీష్ బాస్ రియల్లీ, ఈ ఇంగ్లీష్ బాస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ని కూడా ఇంగ్లీష్ బాసులాగా తయారు చేస్తుంది. వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. అందుకే ఎవరైనా సరే ఆ ఇంగ్లీష్ బాస్ ప్రోగ్రామ్ని కాలేజీలో పెట్టించవచ్చు. ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ $11.99 వేర్ దే గెట్ ఎ సెట్ అండ్ ఆన్లైన్ క్లాస్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్ కావాల్సిన 5 టూల్స్ మన దగ్గర ఉన్న ఇంగ్లీష్ బాస్లో. సో దే కెన్ ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ని ఓన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా నేను చెప్తాను స్టూడెంట్స్ అందరినీ, యూ విల్ బికమ్ ఇంగ్లీష్ బాస్, నో డౌట్. ఇమ్మీడియట్ కాకపోయినా లేటర్ స్టేజ్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇంగ్లీష్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్తాను అనే వాళ్ళంతా ఎవరు అంటే, AK-47 లేకుండా, గన్ లేకుండా యుద్ధానికి వెళ్తాను. కరెక్టే సార్. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? సో ఇంగ్లీష్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా AK-47 ట్రైనింగ్ ఒక సోల్జర్కి ఎంతైతే అవసరం, ఇంగ్లీష్ ట్రైనింగ్ అనేది ఈరోజు అవసరం అండి. సో అందుకే నా ఇంగ్లీష్ బాస్ ఐ ఆల్వేస్ రికమెండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్, యూత్ అండ్ ఎంప్లాయిడ్. సో చూసారు కదా, ఇంగ్లీష్ బాస్ చాలా ఈజియెస్ట్ మెథడ్లో సెల్ఫ్ లెర్నింగ్, మనమే ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా చాలా సులభమైన పద్ధతిలో చిరంజీవి గారు ఇంగ్లీష్ బాస్ అనేటువంటి సిరీస్ని తీసుకొచ్చారు 5 పుస్తకాల రూపంలో. ఈ 5 పుస్తకాలు మీరు మెటీరియల్ కొన్నట్లయితే, సో దీని వాల్యూ యాక్చువల్లీ 1500 అయితే సార్ ఏమంటారు, లాంచింగ్ ఆఫర్ కింద 1199 రూపీస్కే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది తీసుకుంటే 1199కి ఇది ఆఫర్లో రావటమే కాదు, 4000 పడుతున్న 21 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. ఈ 21 అవర్స్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో ఈ బుక్స్ని ఎలా మనం ఒక ప్రాపర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం సెల్ఫ్ లెర్నింగ్ ఎలా చేసుకోవాలి, సో ఇలాంటి థియరీ అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్లో మనం నేర్చుకోవచ్చు. సో దానివల్ల ఈ మెటీరియల్ని ఉపయోగించుకొని మనం ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లూయెంట్గా ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు కింద ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు అయితే ఈ మెటీరియల్ సంబంధించిన 1199 పేమెంట్ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే, సో మేధా స్పోకెన్ ఇంగ్లీష్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీ అడ్రస్ అండ్ డీటెయిల్స్ తీసుకొని ఈ మెటీరియల్ని మీ అడ్రస్కి కొరియర్ చేస్తారు. సో ఆ కొరియర్ ఛార్జెస్ కూడా 1199లోనే వచ్చేస్తాయి. సో చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్తాను. మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఇంగ్లీష్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేర్చుకోవడానికి వెంటనే మీరైతే ఈ నంబర్కి పేమెంట్ చేసేసి ఈ మెటీరియల్ని అయితే మీరు బుక్ చేసుకోండి. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్. సో మనలో ఉన్న స్కిల్ని మనం చూపించుకోవాలి అంటే ఒక కమ్యూనికేషన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇంటర్వ్యూకి వెళ్ళినా అది ఇంగ్లీష్లో ఉంటుంది, మన చిరంజీవి గారు చెప్పినట్టు. కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే మీరు ఈజీగా జాబ్ గెట్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్. సో ఇదంతా మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ.